ఈ నెల 20న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడకు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో భారీ ఏర్పాట్లను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, టూరిజం శాఖ ఎండీ హనుమంత్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహజన్ ఏర్పాట్లు అబ్జర్వ్ చేశారు. బుధవారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధితో పాటు వేముల పట్టణ అభివృద్ధికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి, రాజన్న సిరిసిల్లకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, సిరిసిల్లలో డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ సంబంధించినటువంటి ఎస్పీ గారి కార్యాలయం వర్చువల్ గా ప్రారంభం చేయడం, కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుస్తున్న రాజన్న సిరిసిల్లకు సంబంధించి ప్రధాన 30 సంవత్సరాల నేతన్నల కళ యారునిటి, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోటి 50 కోట్లతో చేనేత క్లస్టర్ ఉన్న వేములవాడలో మంజూరు చేయడం జరిగింది. ఒక జీవోను కూడా విడుదల చేసిండ్రు. దానికి సంబంధించి దాన్ని కూడా నూలు డిపోను కూడా అదే రోజు ప్రారంభం చేసుకోవడం, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు చెప్పిన టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారవుతా ఉంది. ఏ సమయానికి వారు రాబోతున్నారు, ఏ సమయానికి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం చేయడం అని వారు రావడము, వెళ్ళిపాడు దిగగానే వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమికు చెల్లిస్తని చెప్పిన ప్రీతి వేములవాడ రాజన్న ఆలయానికి ఉంది. గతంలో వారు పీస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా రాజన్న ఆలయం సందర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలు కూడా స్వామివారిని దర్శించుకొని మరి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాల అభివృద్ధి పత్రంలోకి పోవాలని చెప్పని స్వామివారిని వేడుకున్నటువంటి ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం. ఆ తదుపరి రివ్యూ, ఆ తదుపరి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఆ తదుపరి సభా స్థలిలోకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమం సంబంధించిన రూప